trees, there is lack of rain. So we need to plant trees and give social awareness to the people. We need to maintain our environment. It is not only this environment is not only for one person. This environment is for everyone. So we need to keep our environment clean and green. Okay, teacher. So let's go to the Sarpanch. Sarpanch garu, everyone is getting Sarpanch garu, everyone is getting typhoid, dengue, malaria and different types of diseases. So we came to clean the environment. You are with small children. How can you clean the environment? Your age is just learning, playing, singing, happily eating chocolate. First, throw the heavy weights. Throw the heavy weights away. I will buy some chocolates, jalebis, everything. Eat and go to school and play. Hey. Okay, children. Thank you. Headmaster garu. Thank you. Actually, the children are suffering from diseases due to no plants and trees. So we will also plant trees to get water. Lack of rain means no water. So we will plant trees to get more water and be healthy. ఓకే హెడ్ మాస్టర్ గారు అండ్ చిల్డ్రన్, ఇప్పుడు మీ ఆలోచన వల్ల నాకు కూడా కళ్ళు తెరుచుకున్నట్టుగా అయిపోయింది. దీనికి పరిష్కారం మీరు మాత్రమే కాదు, మా ఊరి ప్రజలంతా కూడా కలిసికట్టుగా మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. నేను ఒక అర్ధ గంటలో మీ అందరినీ కలుస్తాను. నా గ్రామ ప్రజలందరినీ తీసుకొని చౌకాల వరకు వస్తాను. ఓకే మా హెడ్ మాస్టర్ గారు, ఒక అర్ధ గంటలో కలుస్తాను. ఏం మల్లయ్య పుల్లయ్య ఖాళీ కూర్చున్నారు? పనులు ఏం లేవా? తీరిగ్గా ముచ్చట్లు పెడుతున్నారు. ఎందుకు మల్లయ్య పని ఎందుకు దొరుకుతలేదు మల్లయ్య? నీకు వ్యవసాయం ఉందిగా మల్లయ్య, 5 ఎకరాల పొలం ఉంది కదా, నీకు ఆడ 2 ఎకరాలు ఉంది కదా, ఎందుకు పంటలు పండించట్లేదు? మీరు మీ అందరి పొలాలు ఉన్నాయి కదా, పనులు ఎందుకు చేయట్లేదు? వ్యవసాయం చేసుకోవచ్చు కదా. వర్షాలు పడకపోవడానికి కారణం మనమే మల్లయ్య పుల్లయ్య. మీకు తెలుసా, వర్షాలు పడకపోవడానికి కారణం మనం అందరం. ఎందుకంటే చెట్లను ఎప్పటికప్పుడు కొట్టేసి మనకు అవసరాలు తీర్చుకుంటున్నాం, కానీ ముందు తరాల కోసం మనం ఆలోచించడం లేదు. చెట్లను కొట్టడం వలన వర్షాలు రావు, వర్షాలు రాకపోవడం వలన పంటలు పండవు, పంటలు పండకపోవడంతో మనకి వచ్చే తరాలకి ఆహారం అనేది దొరకకుండా పోతుంది. చాలా మంది అన్ని జీవరాశులు చనిపోవడం జరుగుతుంది ఇంకా కొంతకాలం అయిన తర్వాత. అందుకని వర్షాలు రావాలి అంటే చెట్లు నాటాలి. పిల్లలు ఎలా ఉన్నారు పుల్లయ్య? జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా మల్లయ్య? పిల్లలకు జ్వరం రావడానికి, పెద్దలకైనా పిల్లలకైనా జ్వరం రావడానికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఊర్లో అంతా ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోయింది, కుంటలలో నీళ్లు నిండిపోయి, మురుగునీరు నిండిపోయి, దోమలు ఈగలు వాలి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వస్తున్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవడం లేదా? మరి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే దోమలు ఈగలు వాళ్ళకు ఎలాంటి రోగాలు జబ్బులు రావు. మల్లయ్య పుల్లయ్య ఇది అందరి ఒక్కరి పని కాదు. పట్టణం నుండి
కొంతమంది విద్యార్థులు మన ఊరు పరిసరాలు శుభ్రం చేయడానికి వచ్చారు. కాబట్టి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన అందరిది. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి జబ్బులు రావు. జబ్బులు రాకపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి పనైనా చేసుకోవచ్చు. మనందరం ఇప్పటి నుంచి కలిసికట్టుగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందామా? పరిసరాల పరిశుభ్రతే మన ధ్యేయం. పరిసరాల పరిశుభ్రతే మన ధ్యేయం. ఓకే, ఈ విద్యార్థులు చాలా చిన్న పిల్లలు. వాళ్ళ వల్ల మనందరం ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాం. మన ఊరిని మనమే శుభ్రం చేసుకొని చెట్లు నాటుకొని వర్షాలు రావడానికి మనము తోడ్పాటు చేయాలి. అప్పుడు మనందరం చాలా సంతోషంగా ఉంటాం. ఊరంతా పచ్చిగా ఉంటుంది. మనందరం చాలా సంతోషంగా ఉండొచ్చు. ఓకేనా? ఎత్తు డస్ట్ అందులోకి డస్ట్బిన్లకి. ఎత్తుకో, చెత్త ఎత్తుకో. దగ్గర యాక్షన్ చేసిన డాక్టర్